రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 మార్గదర్శి బంగారు కుటుంబాల కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి సమగ్ర సేవలు అందించేందుకు ఈ పథకం రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం విద్య, ఉపాధి, ఆరోగ్య, భవన అవసరాలపై నిరంతరం మద్దతుతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యాచరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఒక వ్యక్తికి ఒకటే కుటుంబం కాకుండా వారి ఆర్థిక స్థితి కూడా దృష్టిలో ఉంచుకొని మరింత మందిని దత్తత తీసుకోవడం, ఆ మేరకు వారి వివరాలు నమోదు అయ్యేలా చేయాలని, తగిన అర్హత ప్రమాణాల ఆధారంగా మాత్రమే ఎంపిక జరగాలన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంపై వివరాలు తెలియజేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జేసీఎస్ చిన్నా రాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తి, సిపిఓ ఎల్ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అందరితో సమావేశం పెట్టుకున్నాం. ఆ తర్వాత రెండవ కార్యక్రమం 25వ తారీఖు పెట్టుకున్నాం. మనందరి ఆలోచన ఒకప్పుడు మనం చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద పెద్ద ఎత్తున సృష్టించబడుతుంది. ఆర్థిక సంస్కరణలు వచ్చే వరకు మన గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఎవరైనా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానానికి వచ్చాం. 4వ స్థానం నుంచి తొందరలోనే 3వ స్థానానికి చేరబోతున్నాం. అక్కడి నుంచి 2047కి వికసిత్ భారత్ 2047తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నెంబర్ 1 కావాల్సిన మనందరి ఆకాంక్ష. దానికోసం మనం పనిచేస్తున్నాం.